గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు గతంలో చెప్పాను సంపద రేఖ, కీర్తి రేఖ, ధనరేఖ అన్నీ ఒకటండి. ఈరోజు కీర్తి రేఖ పేరుతోనే మీ ముందుకు వస్తున్నాను. సూర్యరేఖకు ఇప్పుడు ఇలా మధ్య వేలు, ఇది ఉంగరపు వేలు, ఇది చిటికిన వేలు, ఇది చూపుడు వేలు, ఈ విధంగా బట్టన వేలు, ఈ విధంగా చూపుడు వేలుకి 3 కణుపులు, ఈ విధంగా ఉంటుంది చెయ్యి. ఈ చెయ్యి ఇలా ఉన్న తర్వాత ఈ విధంగా ఆయుష్ రేఖ, మణిబంధ రేఖలు, తర్వాత బుద్ధి రేఖ, తర్వాత ఇది హృదయ రేఖ, ఆత్మరేఖ. అయితే రవిరేఖ లేదా సూర్యరేఖకు సమాంతరంగా నిలువు రేఖలు ఉన్నా ఇప్పుడు ఇక్కడ ఇది రవిరేఖ వచ్చింది. రవి స్థానంలో రవి స్థానంలోకి రవిరేఖ. ఈ రవిరేఖకి సమాంతరంగా ఇట్లా నిలువు రేఖలు ఉన్నాయి. రవిరేఖకి సమాంతరంగా నిలువు రేఖలు ఎవరికైతే ఉంటాయో ఎక్కడ ఉండాలి? ఈ సూర్యస్థానంలోనే ఉండాలి. ఒక రేఖ ఉన్నా ఇలా ఒక రేఖ అనుకుందాం. ఈ విధంగా నిలువు రేఖ ఎవరికైతే ఉంటాయో వారు ఐశ్వర్యవంతులు అవుతారు, కీర్తిమంతులు అవుతారు. ఐశ్వర్యంతో పాటు కీర్తిమంతులు అవుతారు. ఈ రేఖ ఉండి ఈ రేఖ పక్కన నిలువు రేఖలు ఈ విధంగా కానీ ఉంటే వారు ఖచ్చితంగా కీర్తిమంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. అదేవిధంగా ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ధనధాన్య సంపదలతో తొలతూగుతారు. వీరికి ఉన్నటువంటి కీర్తి ఎవరికి ఉండదు. వీళ్ళు అనే కీర్తివంతులు అవుతారు, ధనవంతులు అవుతారు. అందుకే కీర్తి రేఖను ఎందుకు పెట్టారంటే పేరు. ఈ విధంగా రేఖలు ఉంటే కీర్తి రేఖ, కీర్తిమంతులు అవుతారు. అయితే ఒకటి, ఈ రేఖలు అనేటువంటివి సక్కంగానే ఉండాలి. వంకరగా కానీ ఉంటే రావాల్సిన కీర్తి రాదు, రావాల్సిన ధనము రాదు. కానీ తనకున్నటువంటి ప్రతిభ పాఠవాలన్నీ కూడా దుర్వినియోగం చేసుకుంటారు. అంటే చెడుకు వాడుకుంటారు. తనకున్న పలుకుబడిని చెడుకు వాడుకుంటారు. కాబట్టి సక్కంగా ఉండాలి, వంకరగా ఉండకూడదు. సక్కంగా ఉంటే కీర్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ధనము వస్తుంది. అదేవిధంగా ప్రతి పనిలో నేను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ధనధాన్య సంపదలు వస్తాయి, ఐశ్వర్యం పూర్తిగా బాగా వస్తుంది. అదే సూర్యస్థానంలోనే ఉండాలి, ఈ స్థానంలోనే ఉండాలి. అదేవిధంగా సూర్యరేఖ బుధరేఖ నుండి ప్రారంభించిన ఇక్కడ బుధరేఖ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బుధరేఖ, ఇది బుధస్థానం. ఈ బుధస్థానం నుండి ఒక రేఖ, ఇది రవిరేఖ ఇక లేదు. ఈ బుధరేఖ అనేటువంటిది ఎక్కువగా శుక్రస్థానం నుంచి ఎట్లా కూడా వస్తుంది. ఎలాగైనా వస్తుంది, లేకపోతే సక్కంగా అయినా వస్తుంది. ఇలా శుక్రస్థానం నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఎక్కువగా బుధరేఖ వస్తుంటుంది. సక్కంగా కొద్దిమందికే వస్తుంది. ఈ విధంగా ఉన్న రేఖ ఎట్లనో ఉంది. బుధరేఖ ఉంది. ఈ బుధరేఖ నుంచి ఒక రేఖ సూర్యస్థానం చేరింది. అయితే సూర్యరేఖ బుధరేఖ నుండి ప్రారంభిస్తే న్యాయ మార్గంలో కష్టపడి విజయం పొందుతారు. న్యాయ మార్గంలో కష్టపడి విజయం పొందుతారు. మరణ శాసన మూలకంగా ద్రవ్యమును పొందుదురు. ఎవరో ఒకరు వీలునామా రాస్తే చనిపోతే ఆ వీలునామా ప్రకారం ఆస్తి సంక్రమించే వాళ్ళకి ఈ విధంగా బుధస్థానం నుండి రేఖ పుట్టి రవిస్థానం చెప్తుంది. రవిరేఖ బుధరేఖ నుండి కనిపుడితే ఫలితం అది. అంటే మరణ శాసన మూలకంగా వీలునామా ఆధారంగా ఆస్తి సంక్రమించును. అంటే సక్రమంగా రేఖలు వంకర టెంకర కంటే రావాల్సి ఉండిను రాలేదు. మీరు ఇట్లా అర్థం చేసుకోవాలి. రేఖ బాగుంటే వీలునామా ప్రకారం ఆస్తి వస్తుంది. రేఖ బాగలేకపోతే వీలునామా ప్రకారం రావాల్సిన ఆస్తి వేరే వాళ్ళు తనుకోబోతున్నారు, రావడం లేదు అని బాధపడతారు. అంటే మంచి రేఖలు ఉంటే వస్తుంది, మంచి రేఖలు రావాలంటే రావాల్సి ఉండి రాలేదు. అదేవిధంగా సూర్యరేఖ బుధస్థానం వైపు పోయినా ఇది ఇప్పుడు బుధస్థానం నుంచి రేఖ వస్తే ఎంతో చెప్పాను. అట్లా కాకుండా ఈ రవిరేఖ అనేటువంటిది ఇలా ఉంది.
రవిరేఖ. ఈ రవిరేఖ అనేది ఉండి బుధస్థానం అయిపోయింది. రవిరేఖ పాయ ఒక పాయ తీరి బుధస్థానం అయితే పోయింది. సూర్యరేఖ బుధస్థానం వైపు పోయి చేరిన వారికి వాక్చాతుర్యం కలిగి ఉంటారు, విద్యా విచక్షణం ఉంటుంది, మంచి పటిమాశక్తి ఉంటుంది, ద్రవ్యం ఆర్జించేటువంటి కౌశల్యము అంటే టెక్నికల్గా ఉంటారు. ద్రవ్యం ఆర్జించే ధనం సంపాదించే విషయంలో టెక్నికల్గా ఉంటారు. ఏ వ్యాపారం ప్రారంభించినా లాభం పొందుతారు. అదేవిధంగా వారికి లాభం పొందే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. విద్యలో శ్రద్ధ కలిగి ఉంటారు, సాహస్యంగా ప్రవర్తించేవారుగా ఉండి వ్యాపార సామర్థ్యం పెంచుకుంటారు. ఎవరు వచ్చినా జోకులు వేస్తుంటారు, వేసి వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు అందరు నాగట్టుకొని. అలాంటి విధులకి ఈ రేఖ రవిరేఖ నుండి బుధస్థానం చేరుతుంది. అదేవిధంగా రవిరేఖ లేని వారిని ఎవరో వీరిని ఎంత పని చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత సంపాదించినా గుర్తించరు. ఈ చేతిలో ఈ రేఖ అనేది అసలు లేదు. రవిరేఖ అనేటువంటిది అరచేతిలో ఎవరికైతే లేదనుకో వారు ఏంటంటే ఎంత కష్టమైనా చేస్తారు, ఎంత పనైనా చేస్తారు, ఆ సంస్థకి మేలు చేస్తారు, ఆ వ్యవస్థకి మేలు చేస్తారు. ఈ రేఖ లేని వాళ్ళు ఎంత పని చేసినా గుర్తింపు రాదు. రవిరేఖ ఎవరికైతే ఉండదో వారికి గుర్తింపు రాదు. మామూలుగా అన్ని లక్షణాలు ఈ రేఖలు 3 బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి, జీవితం అంతా బాగానే ఉంది. కానీ అంతను ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎంతమందికి సహాయ సహకారాలు అందించిన వారికి మంచి పేరు అనేది రాదు రేఖ లేకపోతే. అదేవిధంగా ఎంత సంపాదించినా కూడా వాడు కోట్ల రూపాయల నుంచి అనేది వాడికి కోట్లు పాపం చేసి సంపాదించాడు అంటే ఆ పేరు కూడా ఉండదు. కష్టపడి బాగా సంపాదించాడు అనే పేరు కూడా రాదు. ఎందన్నా ఇన్ని కోట్లను సంపాదించింది ఏదో ఒక వంక పెట్టి అతన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాడికి ఉంటూ 100 కోట్లు మాకేమైనా వస్తాయా, పోరా వాడు అర్థంగా సంపాదించాడు అంటారు ఆ రేఖ లేకపోతే. అదే రేఖ ఉంటే బాగా కష్టపడి సంపాదించాడు అంటారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా హీనంగా వీరిని చూసుకుందరు. ఆ మందికి 100 కోట్లు ఉన్నప్పటికి కూడా వెళ్తారు వాళ్ళని, రేఖ లేని వాళ్ళని, రవిరేఖ లేకపోతే హీనంగా చూస్తారు సమాజంలో. వాళ్ళని పోతా ఉంటే పోరా పిల్లికి కూడా బిచ్చం పెట్టడం వాడు అక్రమంగా సంపాదించాడని అంటారు. అదే ఆ రేఖ ఉన్నిందనుకో వీడికి ధనంతో కూడా గర్వం కూడా లేదురా, ధనం ఒకరి రేఖ లేని వాళ్ళేమో గర్వం బలి ఎక్కువ అంటారు. రేఖ ఉన్నిందనుకో పాపం గర్వం లేదురా, పాపము చాలా మంచివాడు అంటారు. అదేవిధంగా అయితే ఒకటి ఈ రేఖ ఎవరికి లేకపోయినప్పటికీ పేరు ప్రతిష్టలు అనేటువంటివి అంతర్గతంగా ఉంటాయి. ఇతని ముందు చెప్పరు, అతనికి తెలియనివ్వకపోయినా పేరు ప్రతిష్టలు అనేటివి అంతర్గతంగా మాత్రం ఉంటాయి. కానీ గుర్తించరు ఎవరు. అతనికి పేరు ప్రతిష్టలు అంతర్గతంగా అనుకున్నప్పటికీ అతను గుర్తించరు. ఎందుకంటే అతను నోటికి పోవడం జరగా అతను ఏదో విధంగా ఇబ్బంది పెడతారనే భయం ఆవరించి ఉంటుంది ఈ రేఖ లేకపోతే. వాడు ఎందుకు కోటీశ్వర రూపాయి పెట్టడం, అతనితో పెట్టుకుంటే ఎందుకు గొడవలు సమస్యలు అని చెప్పేసి అతనికి పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ గుర్తించే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అయితే వ్యాపార లక్షణాలు కలిగి ధనార్జన చేసి దానధర్మాలు చేస్తే ఇలాంటి వారు ఏం చేయాలంటే రేఖ లేని వాళ్ళు వ్యాపార లక్షణాలు కలిగి ధనార్జన చేసి ఆ ధనార్జన చేసినటువంటి ధనాన్ని దాన ధర్మాలు విపరీతంగా చేసి ఉన్న చోట కాకుండా ఇతర దేశాల్లో కీర్తిని పొందుతారు. వీరి ప్రతిభ అనేటువంటిది అక్కడ ఇతర దేశాల్లో వ్యాప్తి జరుగుతును. అంటే ఈ ధనరేఖ లేని వాడికి వీళ్ళు చేసే దాన ధర్మాలు అనేటువంటి ఇతర దేశాలు అయితే గుర్తిస్తారు, ఉన్న చోట మాత్రం ఇతరులని గుర్తించరు. ఎన్ని దానాలు చేసినా, ఇన్ని మంచి పనులు చేసినా పరాయి దేశం అంటే ఉదాహరణగా ఒక సొంత గ్రామంలో ఎవరు పట్టించుకోరు, పక్క గ్రామంలో బాగా పోగొడతారు అని అర్థం. అక్కడ మంచి పేర్లు తెచ్చుకుంటారు, అక్కడ వాళ్ళు సాయం చేసుకుంటారు. ఉన్నూరోడికి సాయం చేయరు, ఇన్ని కోట్లు సంపాదించినా ఆ సొంత ఏరియా అని చెప్పేసి సాయం చేయరు. కానీ బయట చేసేసి బయటకి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు అన్నమాట. అదే విదేశాలకు వెళ్తే విదేశాల వాళ్ళు దాన ధర్మాలు చేసి అక్కడ మంచి పేరు తెచ్చుకుంటారు. వీరి ప్రతిభ అనేటువంటిది విదేశాలు గుర్తిస్తాయి, అంటే సొంత వ్యక్తికి గుర్తించరు. రవిరేఖ సక్రమంగా లేని వల్ల నిందాపనిందలకు గురవుదురు. ఈ రేఖ లేకపోతే వీడిని దాన ధర్మాలు చేసిన ఎంత మంచి పేరు వచ్చినా నిందలు ఎక్కువగా పడుతుంటాయి. వీడు అక్రమంగా వాడుతూ కొట్టుతున్నాడు, వీడిని కొట్టుతున్నాడు, మోసం చేసి సంపాదించాడు అంటారు. ఇతరులు సూటిపోటు మాటలు పడాల్సి వస్తుంది. ఇతరులు మాట్లాడి సూటిపోటు మాటలు కూడా పడుతూ వింటూ ఉండాల్సింది ఎంత డబ్బు ఉన్నా ఈ రవిరేఖ లేకపోతే. అదేవిధంగా శత్రుమూలక అనర్థాలు సౌరభీతి కలుగును. అదేవిధంగా పక్కన ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులు పెరిగిపోతూ ఉంటారు రవిరేఖ లేని వాళ్ళకి ధనం బాగుంటే. అదేవిధంగా అనర్థాలు ఎక్కువ జరుగుతుంటాయి, సౌరభీతి ఉంటుంది, దొంగతనం ఇప్పుడు చేద్దామని కాసుకొని చుట్టుపక్కల చేరి ఉంటారు ఈ ధనవంతులకి ఈ రేఖ లేని వాళ్ళ వ్యక్తులపై.
అంటే ధనవంతులకి ఈ రేఖ లేకపోతే, రవిరేఖ లేకపోతే చుట్టుపక్కల దొంగలు కూడా తయారు చేసిండు ఎప్పుడు కూడా సొమ్ము లాక్కుంపోదామని. రవిరేఖ బాగున్నా సభా మర్యాదలు ఉండును. రవిరేఖ బాగుంది ఈ రేఖ, ఇక్కడ రేఖ బాగుంటే ఎక్కడికి పోయినా ఏ మీటింగ్ పోయినా సభా మర్యాదలు ముందు అతనికి బాగా మర్యాద ఇస్తారు. అదేవిధంగా పూజితులు పూజలు కూడా అందుకుంటారు. గొప్పవాడు అయ్యేదానికి శుభ సూచకములుగా చెప్పవచ్చు. రవిరేఖ ఉన్నవాడు సభా మర్యాదలు పొందుతూ పూజలు అందుకుంటూ ఉంటే గొప్పవాడు అయ్యేదానికి శుభ సూచకములుగా మనం గమనించవచ్చు. అవకాశాలు అతనికి మంచి మంచి అవకాశాలు కూడా సిద్ధించును. శిరోరేఖ శ్రేష్టంగా పొడవుగా ఉండి బొటను ఉండి, ఈ శిరోరేఖ అనేటువంటిది శ్రేష్టంగా పొడవుగా బాగా ఉండి, ఈ బొటన వేలు అనేటువంటిది బాగా పొడుగున్నా, బొటన వేలు అనేటువంటిది ఈ పొడుగు బాగా ఉన్నాయి ఎడల, బొటన వేలు కూడా పొడుగు బాగా ఉన్నా వారికి ప్లస్ ఈ శిరోరేఖ బాగా పొడవుగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ బొటన వేలు కూడా బాగా పొడవు ఉండాలి. అంటే బొటన వేలు పొడవున్నా వారు శరీర బలం బాగుండి కార్యములందు మంచి పట్టు కలిగి కీర్తివంతుడు కుదురు. అయితే ఈ రేఖతో పాటు ఈ రేఖ బాగుండి ఈ బొటన వేలు పొడవుంటే బాగా ప్రతి కార్యంలో పట్టు సాధించి ప్రతి కార్యంలో విజయం సాధించి కీర్తివంతుడు కుదురు. రవిరేఖలో తెగు ఉండి బుద్ధి శిరోరేఖలో గొలుసుకొట్టున్నా, బుద్ధి రేఖ లేక శిరోరేఖ ఈ రవిరేఖలో తెగు ఉంది, ఈ యొక్క రేఖలో గొలుసు ఉంది, ఈ శిరోరేఖలో గొలుసు, ఇది బుద్ధి రేఖ అనుకో, ఈ బుద్ధి రేఖలో ఇలా గొలుసు అంటే ఇది గొలుసు లాగా ఉంటుంది, చైన్ లాగా. బుద్ధి రేఖలో చైన్ ఉండి రవిరేఖలో కటింగ్ ఉండి ఈ విధంగా కటింగ్ గ్యాప్. అదేవిధంగా ఈ రెండు కలిగిన వారు అంటే ఈ రెండు చెడు గుర్తులు కలిగిన వారు గ్యాప్, ఈ రవిరేఖ గ్యాప్ బుద్ధిరేఖ గొలుసు కలిగిన వారు కీర్తి వినాశనమగును. ఈ కీర్తి అంతా తగ్గిపోవచ్చుండును. ఆ కీర్తి ఎప్పుడైతే బాగా ఒక వెలుగు వెలిగి చీకటి కిందకు వచ్చిన తర్వాత ఆ కుటుంబంలోని వ్యక్తికి శిరోవ్యాధి తగులుకును. ఈ విధంగా శిరోవ్యాధి బాగా మంచి పేరు ఇచ్చి ఒక్కసారిగా ఈ కత్తిర ఈ యొక్క రవిరేఖ యొక్క ఇస్తానే అతను ఏదో చెడు పని చేసి ఉంటాడు, ఏమైనా మోసం చేసి ఉంటాడు. అలా దానివల్ల కీర్తి వినాశనం కలిగి శిరోవేదతో మానసిక వేదంతో బాధపడుతూ మతి భ్రమణం కలిగి జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాను. ఒరే నేను ఇంత బాగా చేశాను, ఇంతమంది దానం చేశాను, ఎంతమంది మోసం చేశాను చెప్పడు. కాబట్టి ఇంతమంది మేలు చేసినా కూడా నేను ఈ విధంగా శిరోవేదతో బాధపడాల్సి వస్తే మానసిక వేద పడుతుందో వాడి ఇద్దరితో అని చెప్పేసి గతంలో జరిగింది చెప్పుకుంటూ బాధపడుతూ మధ్య బ్రహ్మను వచ్చి తిరుగుతూ జీవితాన్ని చాలిస్తూ ఉంటారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్